ఇప్పుడు మనందరికీ డైలీ సీరియల్లు తెలుసు కదా! సీరియల్లు ఎట్లా సాగదీస్తారు, సంవత్సరాలకు సంవత్సరాలు సీరియల్లు నడుస్తాయి గదా! అసలు 2 ఏండ్లు, 3 ఏండ్లు, 4 ఏండ్లు గూడా సీరియల్లు పోతా ఉంటాయి. ఇప్పుడు సీరియల్ల గురించి ఎందుకు చెప్తుంది? రోజు పొలిటికల్ వార్తలు చెప్పేటోళ్ళు గదా! అసలు సీరియల్లు ఎందుకు సీరియల్ల గురించి వస్తుందంటుర్రా? చెప్తా. ఇప్పుడు మన దగ్గర 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఉంది. ఇక దాన్ని జూషిన తెలంగాణలో ఉన్న జనాలకి ఎవ్వరికైనా సరే గుర్తుకొచ్చేది డైలీ సీరియల్లే. డైలీ సీరియల్లు కదా ఎట్లా సంవత్సరాలు సాగుతాయో ఇప్పుడు ఈళ్ళ కథ గూడా గట్లనే అయితుంది. ఆల్రెడీ 2 ఏండ్లు అయిపోయింది. ఇంకెన్నేండ్లు సాగుతది అనేది జనం అందరికీ ఓ ఐడియా వచ్చింది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఎన్నికలకు బోయిర్రు. ఎన్నికలకు బోయిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిర్రు. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గదా వాళ్ళు. అయితే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. అయితే చేరిన రోజు ఏం చెప్పిర్రు? కొంతమంది సీఎం ఇంటికి పోయి కండువాలు కప్పుకున్నారు. ఇంకొంతమందికేమో సీఎం ఆళ్ళ ఇంటికి పోయి కండువాలు కప్పిండు. అట్లా రకరకాలుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. చేరిన తర్వాత కొంతమంది ఏం చేసిర్రు? బయటకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము అని కూడా మాట్లాడిర్రు. ఇక ఒక ఎమ్మెల్యే అయితే నేను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన, ఇక మళ్ళా లాస్ట్‌కి వచ్చింది నా రాజకీయ జీవితం గదే కాంగ్రెస్ పార్టీలో చేరినా మళ్ళా చివరిగా కూడా నాకు సంతోషంగా ఉంది. నేను ఎక్కడైతే రాజకీయం మొదలుపెట్టినో మళ్ళా గదే పార్టీలో చేరినందుకు అని కూడా మాట్లాడిండు ఆయన. ఇదంతా గతం. ఇప్పుడు అదే 10 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు అంటే, మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలే. మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఏడుంది? మేము చెప్పినామా? మేము మాట్లాడినామా? మా ఫోటోలను మార్ఫింగ్ చేసిర్రు. లేకపోతే మేము కప్పుకున్నది దేవుడి కండువాలు కప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కండువాలు అంటుర్రు. మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే. మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే. ఇది ఇప్పుడు మాట్లాడుతున్న మాట. సరే ఇది సాగింది బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు. సుప్రీంకోర్టులో కూడా నడిచి లాస్ట్‌కి సుప్రీంకోర్టు స్పీకర్‌కి ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు తొందరగా ఏదో ఒకటి తేల్చుర్రి. ప్రతిసారి ఇట్లనే అయితున్నాయి. ఇవి కరెక్ట్ కాదు కదా! స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. వాళ్ళు అన్ని ఆధారాలు సమర్పించిర్రు. వాళ్ళు పార్టీ మారిర్రు అంటుర్రు. అనర్హత వేటెయ్యమంటుర్రు. ఏందో చూడుర్రి అని స్పీకర్‌కి చెప్పింది. చెప్పిన తర్వాత ఆ స్పీకర్ కూడా మళ్ళా సాగదీసి ఇప్పుడు నోటీసులు ఇచ్చిర్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి రిప్లై అడిగిర్రు. ఆ రిప్లైలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కూడా ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇక ఇప్పుడు ఏం నడుస్తుందంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తుంది స్పీకర్ కార్యాలయం. మీరు రార్రి, వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏందో చెప్పుర్రి. నేను వాళ్ళకి నోటీసులు ఇస్తే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తుర్రు. మీరేమో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేరు అని చెప్తున్నారు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి తీసుకొని రార్రి అన్నారు. నిన్న పోయిర్రు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకొక ఎమ్మెల్యే సంజయ్ ఇద్దరు పోయిర్రు. అటువైపు నుంచి వీళ్ళు ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చిర్రో ఆ ఎమ్మెల్యేలు కూడా వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళు లాయర్లను తీసుకొని వచ్చిరట. వచ్చిన తర్వాత ఏంది అంటే ఇదే ఏంది మేము పార్టీ మారలే. అఫిడవిట్లలో కూడా అదే చెప్పిర్రు వాళ్ళు. కోర్టుకి కూడా అదే ఇచ్చిర్రు మేము పార్టీ మారలేదని. మరి ఇవన్నీ ఏంది? ఇప్పుడు ఉన్న ఏదో లొసుగుని పట్టుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని చూస్తున్న అందరికీ తెలుసు. అరే మీ నియోజకవర్గంలో జనాలకైతే తెలుసు కదా మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేసిర్రు అని. మీ ముఖ్య కార్యకర్తలకైతే తెలుసు కదా మీరు ఏ పార్టీలో ఉన్నారు అని. ఇప్పుడు నిన్నేమంటారు అంటే రాత్రి రాక చేసి అసలు సంబంధం లేని ప్రశ్నలు. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరపున పోయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు సంబంధం లేని క్వశ్చన్లు. వీళ్ళు పార్టీ మారినప్పుడు మీరు చూసిర్రా, ప్రత్యక్షంగా ఆడున్నారా? ఇంకో ఇట్లాంటి ప్రశ్నలట. ఇప్పుడు పార్టీ మారినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ లేకపోవచ్చు, కానీ వాళ్ళే చెప్పారు కదా బయటకు వచ్చి మేము పార్టీ మారినామని. లేకపోతే వాళ్ళే మాట్లాడారు కదా మాకు కాంగ్రెస్ పార్టీలో చేరుడు సంతోషంగా ఉందని. వాళ్ళే పోయారు కదా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకి.
వాళ్ళు పోటీ చేసిర్రు కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద. ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు, ఇంకొకరు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యిర్రి అని బహిరంగ సభ వేదికల మీద బహిరంగ సభలలో మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యిరని దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి నాయకులు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూసిర్రా అంటే వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పిర్రు కదా. ప్రత్యక్షంగా ఒకయనే పోటీ చేసిండు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకా కూడా అసలు మేము పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మా ఫోటోల్ని మార్ఫింగ్ చేసిర్రు, లేకపోతే ఇంకొకటి చేసిర్రు అని అంటే అసలు ఎవరిని నమ్మియాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అంటే. ఇంకోటి జనాలకి కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా డైలీ సీరియల్ లెక్క ఎందుకు సాగుతుంది అనేది. ఇది ఎన్ని రోజులు సాగుతుంది అనేది కొంత జనాలకు కూడా క్లారిటీ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో క్లారిటీగా చెప్తున్నారు ఎప్పుడు చేరిర్రు, ఏం చేసిర్రు, ఏ సభలలో పాల్గొన్నారు, ఎక్కడ మాట్లాడిర్రు, ఏ కండువా కప్పుకున్నారు, అన్నీ ఆధారాలు ఇచ్చిర్రు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే కాదు, కోర్టుకు కూడా ఆధారాలు ఇచ్చిన తర్వాతే కోర్టు స్పీకర్కి డైరెక్షన్ చేసింది. వీళ్ళేమో మేము మారలేదు అని వాదిస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న జనం ఓటేసింది వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద. అంటే మా దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావాలి అని వాళ్ళు అక్కడ ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక ఆయన పోటీ చేసి ఉంటాడు అప్పుడు, కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అయినని వద్దని బీఆర్ఎస్ పార్టీ అయినని గెలిపించుకున్నారు. ఆడ ఓట్లేసిన జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనుకోవాలనా, లేకపోతే అసలు చట్టాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనుకోవాలనా, ఏమనుకోవాలి దీంతో? అంత ఓపెన్గా బహిరంగంగా కొంతన్న నైతికత విలువలు ఏమీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. చాలా దారుణంగా ఓపెన్గా కెమెరాల ముందు వీడియోలు రిలీజ్ చేసి మీటింగ్లకు పోయి ఆ పార్టీ గుర్తుల మీద పోటీ చేసి ఇన్ని చేసి కూడా మేము అసలు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే చేరినాము అంటే ఎవరినన్నా తప్పుదోవ పట్టించవచ్చు, లేకపోతే ఏమన్నా లొసుగుల్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ ఒక్కటి మాత్రం తెలంగాణ సమాజానికి క్లారిటీ వచ్చింది. అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే మేము గెలవం అనే క్లారిటీ ఆ ఎమ్మెల్యేలకు ఉంది. కాబట్టే వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు కాబట్టే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము అని పదే పదే వాదిస్తున్నారు. వాళ్ళు ఎస్ మేము చేరినామని ధైర్యంగా చెప్పుకుంటే కనుక పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, వాళ్ళ పదవి పోవాల్సి వస్తుంది, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, ఉప ఎన్నికలు. అక్కడ ఆ ఉప ఎన్నికలలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలుస్తారో లేదో తెలియదు, అసలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో ఆల్రెడీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే కనుక ఖైరతాబాద్ లాంటిదే ఫ్లెక్సీలు కూడా వేసిర్రు, మనం చూసినాం. ఒకవేళ ఉప ఎన్నిక కనుక వస్తే నాకు టికెట్ ఇయ్యి అని ఒక ఆయన ఫ్లెక్సీలు వేసిండు. మిగతా నియోజకవర్గాలలో కూడా చాలా చోట్ల లొల్లుందనుకోండి, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బయటపడుతుంది మాకు ఇయ్యి టికెట్ అంటే మాకు ఇయ్యి. వీళ్ళకి టికెట్ ఇస్తుందనే నమ్మకం లేదు, ఎందుకంటే సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. చాలా చోట్ల సర్వేలలో మళ్ళీ వీళ్ళకి టికెట్ ఇస్తే ఓడిపోతారు అనేది ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే గెలవరు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో చేరినము అని చెప్తలేరు, ఒప్పుకుంటలేరు. తెలంగాణ సమాజంకి ఇది అర్థమైంది చాలా క్లారిటీగా. మీరు ఎవరినన్నా తప్పుదోవ పట్టించవచ్చు, చెయ్యొచ్చు, కానీ మీ నియోజకవర్గంలో ఉన్న జనాలను, మీ తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైంది ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వీళ్ళు గెలవలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినము అని ఒప్పుకుంటలేరు. ఇది అసలు విషయం. ఎన్నికలకు భయపడుతున్నారు, ఉప ఎన్నికలకు భయపడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, హస్తం గుర్తు మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారు ఈ ఎమ్మెల్యేలందరూ. అందుకోసం మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని స్పీకర్ని కావచ్చు, కోర్టులకు అఫిడవిట్లు కావచ్చు, లేకపోతే రకరకాల ఇన్వెస్టిగేషన్లలో వాళ్ళు పదే పదే చెప్తున్నది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవము అనే క్లారిటీ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఉంది కాబట్టి.